అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి పళ్ళు? ఈ రోజుకు చస్తే రేపటికి 2. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. సాయి కృష్ణ చచ్చిపోయాడు, శవం లేదు, బూడిది మాత్రం ఉందంటే ఇప్పుడు పైన ఎక్కడో మరి మాకు తెలియదు. ఎంత దారుణం ఇది. వాళ్ళిద్దరు రౌడీలు. రౌడీలు సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. రౌడీలకే సపోర్ట్ చేస్తాం. ఎవరిచ్చాడ్రా మినిస్ట్రీ ఆడికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇవి రాసి పెట్టుకోండి. Yes. If you have any money, give me, please. I do not have money. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కునేటప్పుడు మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులు కింద పడితే కాకులు అవి ఏరుకుంటాయి. ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటే ఏమనేది వాటిని కూడా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకొని కింద రాల్సిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకున్న క్యాలిక్యులేషన్ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ప్రతిపక్ష నాయకుల పార్టీ యొక్క ఉద్దేశం ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటే ఏమనేది వాటిని కూడా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకొని కింద రాల్సిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకున్న క్యాలిక్యులేషన్ మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ రావణ్ లాంటి వ్యక్తి రాముణ్ణి మాట్లాడినా కృష్ణుణ్ణి మాట్లాడినా పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. ఎందుకు అంటే మతం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం. నీకు నా మతం మీద బాధ్యత ఇది లేదనుకోండి, నువ్వు మాట్లాడుకో. నీ మతం మీద నేను గౌరవం ఉందనుకోండి, పూజించు. నీకు గౌరవం లేకపోతే ఇంకొకళ్ళ మతాలను కించపరిచే హక్కు నీకు లేదు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంట్రా. I can proudly claim that I'm a Hindu. I'm a Hindu. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆకవీడు సోదరులందరికీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి చర్చి నడిపే వాళ్ళకి చెప్తున్నా, రేపటి నుంచి మీ చర్చిల మీద మైకులు పెట్టుకోండి. వాడెవడో నేను చూస్తాను వాడు ఎంతో. దొరికేశారా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? I can proudly claim that I'm a Hindu. I'm a Hindu. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న I can proudly claim that I'm a Hindu. I'm a Hindu. శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు కూడా మీరు ఎందుకు శ్రీరెడ్డి మాకు సంబంధం లేదు అని ఎందుకు చెప్పలేదు? బోరుగట్ట అనిల్ విషయంలో, పంచప్రభాకర్ విషయంలో కూడా వీళ్ళు ముగ్గురు పార్టీకి సంబంధం లేదు అని మీరు ఎందుకు చెప్పలేదు? వెనకేసుకొని రాబట్టే కదా ఈ రోజు మనం 11 తెచ్చుకున్నాం. మీకు మీ భాష మాట్లాడే వాళ్ళంటే విపరీతమైన ఇష్టం. అందుకని ఈ కృష్ణ రావణ్ అనే వ్యక్తి విర్రవీగా మాట్లాడుతూ ఉంటే పెద్ద వీరుడు మాదిరిగా మీరు దండేసి దండం పెట్టారు తప్ప నువ్వు పార్టీకి పిండం పెడుతున్నావురా అని ఏ రోజు అడిగినటువంటి పరిస్థితి లేదు. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే వీళ్ళంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు. ఎవడయ్యా రేపు చేయింది? ఎవడయ్యా అంత మంచోడు? ఎవడు? ఇది 9 లక్షల వీధి మొత్తం కలిసి 20 లక్షలు. నువ్వు నాన్నరా ఇందా పట్టు కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. సిగ్గుసరం ఏమన్నా ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. అయితే పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. ఇలాంటి
వాడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది? హిందూయిజం బొక్క. నేను అంటున్నా హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు. భారతదేశం అంటే గౌరవం లేదు, హిందూ దేవుళ్ళు అంటే లెక్క లేదు, నక్సలైట్లకు ఓపెన్ గా సపోర్ట్ చేస్తాడు. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవరా? ఇలాంటి ఒక పక్కా యాంటీ నేషనల్ ఎలిమెంట్ ప్రశ్నారావణ్ అరెస్ట్ అవుతే జగన్ రెడ్డికి కడుపు మంట పుడుతుంది. ఎందుకంటే ప్రశ్నారావణ్ ఐడియాలజీ వైఎస్ఆర్సీపీ ఐడియాలజీ ఒక్కటే కాబట్టి. ఇదెక్కడ హిందుత్వం అండి? ఇదెక్కడ హిందూయిజం అండి? జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో వందలాది హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టారు, రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికారు, హనుమంతుడి విగ్రహాలను ధ్వంసం చేశారు. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి, వాళ్ళకు వాళ్ళు బతికే హక్కు ఉంటుంది. Say, what kind of country are we living in? What kind of secularism is this? What kind of a secular country are we living in? ఈ రావణ్ గాడికి దేశం మీద భక్తి లేదు, జగన్ రెడ్డికి దేశం మీద గౌరవం లేదు. జగన్ రెడ్డి యాంటీ హిందూ మాత్రమే కాదు, యాంటీ నేషనల్ అని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. నా గుద్దల బత్తాయి పడ్డదిరా. అమ్మా అమ్మా. ఈ జోసఫ్ గాడి మీద ఎప్పుడైతే దేశద్రోహం కేసు పడిందో ఒక్కొక్కళ్ళు పరారైపోతుందండి. తులసి చంది ఏమో పిల్లల దగ్గరికి వెళ్ళి నేను ఏదో గొప్ప మదర్ తెరిసేలాగా బిల్డప్ ఇచ్చేస్తుంది. క్రాంతి బ్లాగర్ ఏమో కాసేపు ఆ వీడియో ఉంచుతున్నారు, కాసేపు వీడియో తీసేస్తున్నాడు. ఇంకా ఈ ప్రొఫెసర్ అయితే ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు ఇప్పుడు అప్లోడ్ చేసుకుని పాపం నేను కూడా హిందూ వాదిని అని చెప్పి కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా ఈ ప్రకాష్ రాజ్ అయితే ఉన్న ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ రావణ్కి అన్యాయం జరిగింది, రావణ్ ఎలాగైనా సరే మేము గెలిపిస్తాం, వాడిని బయట తీస్తాం అన్న వాళ్ళు ఆడితో మాకు సంబంధం లేదని చేతులు తెలిపేసుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మన భారతదేశంలో ఏదైనా సరే మాట్లాడొచ్చు, హ్యాపీగా మాట్లాడొచ్చు, అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా, అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఏమైనా మాట్లాడొచ్చు. అంతేగాని నోరు ఉంది కదా ఇష్టం వచ్చేది మాట్లాడనుకో పాపం ఇప్పుడు చూసారా బొక్కలో ఎలకలా పరిగెట్టాల్సి వస్తుంది. ఏ బొక్క దొరకలేదనుకో తీసుకెళ్లి బొక్కలో పడేస్తారు. అది జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు, మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. అధ్యక్ష, జనసేన అధ్యక్షుడు ఇతరులనే 2 చోట్ల నిల్చొని ఓడిపోయిన గొప్ప నాయకుడు. ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా జనసేన పార్టీని హోల్సేల్ గా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్నారు. అది ప్యాకేజీ గారు. అసలు నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? జగన్ సార్ చిటికెన వేలు మీద వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం అన్నవన్నీ శాసనసభ గేటు కూడా తాగలేదు మా జగన్ కూడా. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. అతని రాక పట్ల విడుదల పవన్ కళ్యాణ్ అనే నేను అతను అంత పెద్ద గ్యాంగ్స్టర్. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు. అదే టైంలో పులొచ్చింది. మాన్స్టర్. ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేసింది. నా బెడ్డ బాయిలైపోయింది. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా.
మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నీ అమ్మ కడుపు మాడ. బాబు దీని సంగతి చూడు తీసుకెళ్ళమ్మా. చూపించు ఒకసారి. మళ్ళీ చూపించా. ఓ అదా. ఎవడు భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అబ్బాయి ఎలా కాదండి. నాకు ఒక గన్ ఇస్తారా? నువ్వు అట్ట ఒకరో చచ్చిపోతాను. షర్మిల గారి పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఆఖరికి నగిరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. ఏది నోటుకొస్తే అది మాట్లాడక మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది, ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఫ్లాష్ బ్యాక్. షర్మిలమ్మ గారి చేయూతతో షర్మిలమ్మ గారి చేయూతతో నా కల నెరవేరింది. సిగ్గుండాలరా. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. అసెంబ్లీకి వెళ్ళాలి, మహిళల సమస్యల మీద ఒక న్యాయం వెతికేదానికి ఒక వేదికగా ఉంటుందని రాజకీయాల్లోకి రావడం జరిగింది. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. నీలాగా నేను వైఎస్ఆర్ బిడ్డ అని వైఎస్ఆర్ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు. నేను రోజా. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. నా ఒట్టాలు వాళ్ళకోరే ఒట్టకాయలు తెంగు నా కోసం తెంగు బేడా